జిల్లాల పునర్విభజనకు సంబంధించిన తుది నోటిఫికేషన్ ఫైల్ సీఎస్ కు చేరింది. ఆయన సీఎం దగ్గరికి వెళ్లారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, యామిని మరికొన్ని గంటల్లో తెలంగాణ అంతర్గత భౌగోళిక స్వరూపం మారబోతుంది. పాలనా పరంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ 31 జిల్లాలుగా మారబోతున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే తొలి నోటిఫికేషన్, ప్రైమరీ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి ప్రభుత్వం దాంట్లో 27 జిల్లాలుగా తొలి నోటిఫికేషన్, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ని వెలువరించడం జరిగింది. అయితే తుది నోటిఫికేషన్ ను కూడా ఈ రోజు విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఫైల్ ని రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకి అందించింది. 31 జిల్లాలుగా తెలంగాణ ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటి తుది నోటిఫికేషన్ రూపొందించినటువంటి రెవెన్యూ శాఖ సిఎస్ కు దాన్ని అందించింది. అయితే సిఎస్ ఆ ఫైల్ ని తీసుకొని ప్రస్తుతం సీఎం దగ్గరికి వెళ్లారు. సీఎంఓ అధికారులు, సిఎస్, ముఖ్యమంత్రి వీరు ఆ ఫైల్ కి సంబంధించినటువంటి తుది మార్పులు చేర్పులు, తుది మెరుగులు దిస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం. ఇప్పుడే ఒక రెవెన్యూ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శివంపేట మండలం ప్రస్తుతం తూఫాన్ రెవెన్యూ డివిజన్ లో ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే కోరినటువంటి నేపథ్యంలో దాన్ని నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ లో మార్చాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అంటే మరికొన్ని గంటల్లో ఈ తుది నోటిఫికేషన్ వెలువడబోతుంది. మొత్తం తెలంగాణ 31 జిల్లాలతో పాటు ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఏర్పడబోతున్నాయి, ఎన్ని కొత్త మండలాలు అంటే 120కి పైగా కొత్త మండలాలు ఏర్పడబోతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన స్పష్టత రానుంది. దీంతో పాటు కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లకు సంబంధించినటువంటి ఫైల్ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గర ఉన్నారు. కొత్తగా ఏర్పడబోతున్నటువంటి జిల్లాలకు ఎవరు మొదటి కలెక్టర్ కాబోతున్న విషయం కూడా మరికొన్ని గంటల్లో తెలియబోతుంది. ప్రస్తుతానికైతే తుది నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫైల్ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. దానికి తుది మెరుగులు దిస్తున్నారు. యామ్ని మహేష్, అయితే ఇంకేమన్నా రెవెన్యూ డివిజన్స్ లో మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నట్టుగా ఏమన్నా సమాచారం వస్తోందా? యామ్ని ఇంకా కొన్ని రెవెన్యూ డివిజన్లకు సంబంధించి నిన్న మొన్న అంటే కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది. కల్వకుర్తి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పడబోతుంది. అంతేకాకుండా ప్రస్తుతం అలంపూర్ సంబంధించి అలంపూర్ ని మళ్ళీ గద్వాల జిల్లాలో కలపాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మక్తల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని మండలాలని తీసుకొని మళ్ళీ మహబూబ్నగర్ జిల్లాలో కలపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో పాటు కొత్తగా షాద్నగర్ డివిజన్ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ షాద్నగర్ లో కొత్త ఒక మండలాన్ని కూడా, నందిగామ మండలాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే కాకుండా మరికొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి 44 రెవెన్యూ డివిజన్ గా ఉన్నటువంటి తెలంగాణ అది 65, 66, 67 రెవెన్యూ డివిజన్ గా మారబోతుంది. 459 మండలాలుగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ 570 మండలాలకు పైగా మండలాలు మరో 120 పైగా మండలాలు కొత్తగా ఏర్పడబోతున్నాయి. మొత్తానికైతే పాలనా పరంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. యామి దీంతో పాటు శాఖా పరంగా కూడా వివిధ విభాగాలు కూడా మెర్జ్ కావడమో లేకపోతే పునర్విభజన జరుగుతూ కొత్త రూపులు సంతరించుకోబోతున్నాయి. యామి మహేష్, అయితే ఎవరెవరు ఐఏఎస్లు ఈ పునర్విభజనలో భాగంగా ఇందులో ఉండబోతున్నారు? అంటే ప్రధానంగా తీసుకున్నట్లయితే కొత్తగా కలెక్టర్లుగా 2000 బ్యాచ్ నుండి 2007 బ్యాచ్ మధ్యలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులని లిస్టును కూడా ఇప్పటికే ప్రభుత్వం రూపొందించింది. సాధారణ పరిపాలనా శాఖ వాటిని రూపొందించి ఎవరెవరైతే కలెక్టర్ గా అర్హులుగా ఉన్నారో, అర్హత ఉందో వాళ్ళందరి పేర్లను కూడా ముఖ్యమంత్రికి సమర్పించారు. దీంతో పాటు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఎస్పీలుగా ఉండే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జాబితాను కూడా ప్రభుత్వానికి ఇప్పటికే సాధారణ పరిపాలనా శాఖ అందించింది. దాదాపుగా 27-28 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్ గా అర్హులు అంటే స్మితా సబర్వాల్, ముఖ్యమంత్రి అడిషనల్ సెక్రటరీగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ నుంచి లిస్టులో తీసుకున్నట్లయితే ఎంవి రెడ్డి వారికి ప్రస్తుతము టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా ఎస్సీ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి శాఖకు డైరెక్టర్ గా ఉన్నటువంటి ఎంవి రెడ్డి వారికి దాదాపుగా 27-28 మంది పేర్లని ముఖ్యమంత్రికి అందించడం జరిగింది. దీంట్లో 21 మంది కొత్త కలెక్టర్లుగా ఏర్పడబోతున్నారు. దీంతో పాటు ప్రస్తుతం జిల్లా కలెక్టర్లుగా ఉన్న వాళ్ళలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని కొత్త జిల్లాలకి అంటే అక్కడ ఉన్నటువంటి పాలన దారిలో పెట్టుకునే విధంగా కొద్దిమంది కలెక్టర్లని కొత్త జిల్లాలకు కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. పాత జిల్లాలకి కొత్త వారిని కలెక్టర్ అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళని ఆల్రెడీ పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళని పాత జిల్లాలకు వేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్పష్టత రానుంది. యామిని రైట్ మహేష్.